నమస్తే మాస్టర్స్. మనం ప్రతిరోజు ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం అనే బుక్ చదువుకుంటున్నాం కదా! నిన్న ఏం చెప్పారు? జాన్ వింటున్నాడు కదా! జూలియన్ చెప్పేది. ఆయన అర్థమైంది ఈయనకి. జూలియన్ ఏమనుకుంటున్నాడంటే, ఎలా మారిపోయాడు ఈయన. నేను కూడా నా జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, ఈయనకి కొత్త ప్రారంభానికి నాంది పలికే సంఘటన ఇది అని అర్థమైంది. ఎందుకు ఈయన జీవితంలో ఉన్న లోపాలేంటి అని గుర్తించడం మొదలుపెట్టారంటండి. ఇప్పటివరకు ఏంటి అదే జీవితం అనుకున్నాడు. ఆ లాయరు, ఆ పనులు చేయడము, ఇదే జీవితం ఇంకా అలా ఉండిపోతున్నాడు ఈ జీవితంలో. ఈయనకి చక్కని కుటుంబం ఉంది. న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ ఈయనకి ఒక్కడే ఉన్నప్పుడు ఏంటో దిగులుగా, బెంగగా అనిపించేది. ఏదో ఖాళీ ఉంది లోపల అనిపించేది ఈయనకి. అప్పుడు చిన్నతనం గుర్తొచ్చింది. ఎవరికి? జాన్‌కి. బాల్యంలో చాలా గొప్ప కలలు కనేవాడంట ఈయన. క్రీడారంగం హీరోగానో, లేపోతే వ్యాపారంలో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గానో, తర్వాత ఇలా ఊహించుకునేవాడంట ఈయన. ఇంకా ఏమనుకునేవాడంట, నేను ఏం కావాలనుకున్నానో అదే అయి తీరుతాను అని నమ్మకం కూడా ఉండేదంట. చిన్నప్పుడు ఎలా పెరిగి పెద్దయ్యాడో ఈయనకి బాగా గుర్తుందంట. చిన్నప్పుడు ఎలా ఉంటదంటే చిన్న చిన్న వాటిల్లోనే ఆనందం వెతుక్కుంటారు. అలా చిన్న చిన్న వాటిల్లోనే ఆనందం వెతుక్కునేవాడంట. వేసవికాలం మధ్యాహ్నం సైకిల్ మీద అడవుల్లో దవుడు తీయడం కూడా ఇంకా గుర్తుందంట ఈయనకి. చాలా సరదా అంట అలాగా. వేసవికాలం అడవుల్లో అలా సైకిల్ మీద వెళ్ళడం. జీవితం అంటే కూడా చాలా కుతూహలంగా ఉండేదంట. సాహసాలంటే ఇష్టపడేవారంట. నా భవిష్యత్తు నాకు ఏదైనా అందించగలదు అనే నమ్మకం ఉండేదంట ఈయనకి. అలాంటి ఆనందం గత 17 ఏళ్లలో ఎప్పుడూ ఫీల్ అయినట్లు గుర్తులేదు. ఎందువల్ల? అంటే చిన్నప్పుడు అంత ఆనందంగా ఉండేదంటండి. ఏదైనా సాధించగలను. ఏంటో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ జీవితం అంటే ఇంకా చాలా బావుంటుందని ఆసక్తి ఉండేదంటండి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ 15 సంవత్సరాల్లో ఈ లాయర్ మొదలుపెట్టిన తర్వాత అసలు ఎప్పుడు అలాంటి ఆనందమే లేదంటండి. ఎప్పుడు అలా ఫీల్ అయినట్టు గుర్తులేదంట. ఎందుకంటే బహుశా పెద్దవుతుండగా నా కలలకు దూరమై పెద్దవాడిలా ప్రవర్తించాలని అనుకున్నానేమో! అంటే నిజమే కదండీ! మనం పెద్దవగానే ఇది చేస్తే తప్పేమో! చిన్నప్పుడు వర్షంలో గెంతడం అంటే చాలా ఇష్టంగా చేస్తాం. కానీ పెద్దయిన తర్వాత ఎవరైనా పక్కనోళ్ళు చూస్తే ఏమనుకుంటారో? అంటే అలా చిన్న చిన్న ఆనందాలు. చిన్నప్పుడు ఎవ్వరు ఏదో చూస్తారో, ఏదో చేస్తారో అనుకోము. మనం ఎలా ఆనందపడాలనుకుంటామో అలా ఉంటాం. కానీ పెద్దయ్యేసరికి పక్కనోళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళ కోసం కావచ్చు నేను పెద్దవాడిని గదా! నేను చేయకూడదు పిల్లల్లాగా, ఇలాగా అని మనం అలా చెయ్యం ఇంకా. అంటే చిన్న పిల్లలు చేసేటట్టు ఫ్రీగా ఉండం మనం అప్పుడు. స్వేచ్ఛను మనకు మనమే ఎవరు చెప్పకపోయినా కూడా, మనం పెద్దవాళ్ళు ఏంటి మనం జేసేదేంటి అన్న టైప్‌లో ఉంటాం గదండీ! ఈయన కూడా అదే అనుకుంటున్నాడనమాట. నా కలలకు దూరమై పెద్దవాళ్ళలా ప్రవర్తించాలనుకున్నానేమో నేను. బహుశా న్యాయ కళాశాలకు వెళ్ళినప్పుడు నేను కూడా న్యాయవాదిగా మాట్లాడాలి అనే భ్రమలో పడ్డానేమో. అంటే నేను పెద్ద పొజిషన్‌లో ఉన్నాను. నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను. నేనలా చేయకూడదు అని పెట్టేసుకుంటాం కదా! అలాగే ఈయన కూడా అలా అనుకుంటున్నాడు. అలా న్యాయవాది కదా! అంటే ఒక డిగ్నిఫైడ్‌గా ఉండాలి అని ఏమైనా భ్రమ పడ్డానేమో నేను. కారణం ఏదైనా సరే, ఆ సాయంత్రం జూలియన్ చల్లటి టీ తాగుతూ నాతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నేను ఇకపై జీవనోపాధి కోసం శ్రమ పడడం మానేసి జీవితాన్ని సృష్టించుకోవడం మొదలుపెట్టాలి అనుకున్నాడంటండి అప్పుడు. ఇంకా డిసైడ్ అయ్యాడంట. ఇంకెంతసేపు దీనికోసమే శ్రమ పడడం మానేయాలి. ఇంకా ఆనందంగా ఉండడం కోసం ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడంట ఈయన. నిన్ను కూడా నీ జీవితం గురించి ఆలోచించేలా చేసినట్లున్నాను అని అంటున్నారంట జూలియన్. నువ్వు బాల్యంలో చేసినట్టే మళ్ళీ కలలు కనడం ప్రారంభించు. జో జోసెఫ్ సాల్క్ ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పాడు. నేను కలలు కన్నాను. పీడ కలలు చూశాను. నా కలల వల్ల నా పీడ కలలను అధిగమించాను. అంటే ఈయన కలలు కనడం అంటే ఏంటి? నేను ఇలా అవ్వాలి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడండి. కానీ బయట ఎలా కనిపిస్తది? వెంటనే మన లక్ష్యానికి అంత తొందరగా చేరువవుతామా? కొన్ని సమస్యలొస్తూ ఉంటాయి గదండీ! అవన్నిటిని అధిగమించాను. పీడకలను అధిగమించడం అంటే ఏంటి? మనం ఎప్పుడైతే కలలు కంటామో, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిలో మనకెన్నో అడ్డంకులొస్తూ ఉంటాయి. అవన్నిటిని మనం అధిగమిస్తాం. ఎప్పుడైతే ఆ లక్ష్యం మీద ఫోకస్ ఉందో అప్పుడు. అందుకని నీ కలల దుమ్ము మళ్ళీ దులుపు జాన్. జీవితాన్ని గౌరవించడం, అందులోని అద్భుతాలను అనుభవించడం ఆరంభించు అని చెప్తున్నారు జూలియన్. ఈ మాటలంటూ జూలియన్ తను తొడుక్కున్న పొడిగాటి అంగవస్త్రం లోపలికి చెయ్యి పెట్టి, ఒక బిజినెస్ కార్డ్ పరిమాణంలో ఉన్న ఒక కార్డ్ తీసాడంటండి. ఎన్నో నెలల నుంచి వాడుతున్నట్టుందంట ఆ కార్డు. దాని నాలుగు వైపులా అంటండి అది నలిగిపోయి ఉందంట. ఒకసారి నేను రామన్ యోగి పర్వత సానువుల్లో నడుస్తున్నప్పుడు అతనికి అభిమాన తత్వవేత్త ఎవరు అని అడిగారంటండి జూలియన్. తనపై చాలా మంది ప్రభావాలున్నాయని, ఒక్కడిని మాత్రమే ప్రేరణగా పేర్కొనడం కష్టమని ఆయన చెప్పారంట. అంటే మీరు ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు ఇలా అవ్వడానికి అంటే, చాలా మందిని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. నీకు ఒక్కళ్ళ గురించి చెప్పమంటే నేను ఎవరి గురించి చెప్పలేను అని చెప్పారంట. ఒక్క వ్యాఖ్య మాత్రం అతనెప్పుడూ తన మనసులో మననం చేస్తూ ఉండేవాడంట. ఒకటి మాత్రం ఏంటంటే, తన ప్రశాంత ధ్యానంలో ఇన్నేళ్లుగా
తను పోషించుకుంటూ వస్తున్న విలువల సారం అది. ఆ రోజున నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆయన ఈయనతో పంచుకున్నాడంట. ఆ పదాలు నా మనసులో కూడా చెక్కినట్లుగా నిలిచిపోయాయి. అంటే ఆయన ఏం చెప్పాడు, రామన్యోగి అనే పదాలు ఈయనకి కూడా మనసులో ఉండిపోయినాయి అంటండి. ఏం చెప్పారంటే, మనం ఎలాంటి మనుషులమో, ఎటువంటి మనుషులు కాగలమో ఆ వాక్కులు మనకి గుర్తు చేస్తాయి. ఈ వాక్కులు ఆ మహోన్నత భారతీయ తత్వవేత్త పతంజలివి. పతంజలి చెప్పిన వాక్యాలంటండి. వీళ్ళందరికీ గుర్తున్నాయి బాగా అని చెప్తున్నారు కదా! అవి ఎవరు చెప్పారు అంటే పతంజలి చెప్పినవంటండి. ప్రతిరోజు ధ్యానానికి కూర్చునే ముందు వీటిని మననం చేసుకుంటే వాటి ప్రభావం ఆ రోజు నేను చేసే పనులన్నింటి మీద కనిపిస్తుంది. ఒక్క మాట గుర్తుంచుకో జాన్, శబ్దమే శక్తి స్వరూపం. అప్పుడు జూలియన్ నా కార్డు నాకు చూపించాడు. ఆ ఉల్లేఖనం ఇలా ఉంది. అది ఆ కార్డులో ఏముందో ఇప్పుడు చెప్తున్నారండి. నీలో ఒక మహోన్నత ఆదర్శం ఏర్పడితే, ఒక అసాధారణ పథకాన్ని నువ్వు రూపొందిస్తే నీ ఆలోచనలన్నీ తమ బంధనాలు తెంచుకుంటాయి. నీ మనసు అన్ని పరిమితులను అధిగమిస్తుంది. నీ చైతన్యం అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది. నువ్వు ఒక నవ్య మహోన్నత అద్భుత ప్రపంచంలో నిలబడతావు. నీలో నిద్రాణమై ఉన్న శక్తులు, ప్రతిభలు, జ్ఞానం ఒకేసారిగా మేల్కొంటాయి. నువ్వు కల్లో కూడా ఊహించినంత ఉన్నతుడిగా నీకు నువ్వు దర్శనమిస్తావు. అంటే ఒక ఆదర్శం ఖచ్చితంగా ఒకటి పెట్టుకున్నాం అనుకోండి. ఒక ఆదర్శం పెట్టుకుంటే అప్పుడు ఒక అసాధారణంగా ఒక పథకం రూపొందించుకోవాలి. మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో చెప్పేది ఎవరు చెప్పేదైనా ఇదేనండి. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్‌గా ఒకటి పెట్టుకున్నామో, అది ఎలాంటిదైనా ఒక అసాధారణ పథకం. అంటే చాలా మామూలుగా సాధారణంగా సాధారణమైన పథకం కాదది. అలాంటి అసాధారణ పథకాన్నైనా సరే, మనం ఎప్పుడైతే రూపొందించుకుంటామో అనంటండి, మన లోపల ఉన్న ఆలోచనలు అన్ని బంధించేసి ఉంటాయి. అంటే నేను చేయలేను ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కట్టలు తెంచుకుంటాయి. తెచ్చుకున్నట్టండి మన మనసు నువ్వు చేయలేవు, నువ్వు రాలేవు ఇలాంటివేమి అన్నిటి నుంచి బయటకొచ్చేస్తదంటండి. అన్ని పరిమితులను అధిగమించి, మన చైతన్యం మనకి ఏదైతే మన లోపల ఉన్న ఏదైతే శక్తి ఉందో అదంతా బయటకొచ్చి, మనలో నిద్రాణమైపోయి ఉన్న శక్తి, ప్రతిభ అవన్నీ బయటకొస్తాయంటండి ఒకేసారి. ఎప్పుడైతే మనం ఆదర్శం స్ట్రాంగ్‌గా పెట్టుకుని ఏదైతే చేయాలనుకున్నామో దానికోసం. ఆ ఒక్క క్షణంలో నాకు భౌతికమైన బలానికి, మానసిక శక్తికి ఉన్న సంబంధం అర్థమైంది. జూలియన్ పరిపూర్ణ ఆరోగ్యంతో నేను అతన్ని మొదటిసారి చూసినప్పటికంటే ఎన్నో ఏళ్ళు చిన్నగా కనిపిస్తున్నాడు. అప్పుడు ఈయనకి ఇలా చెప్తుంటే ఆయనకి అర్థమైందంటండి. అంటే మనం బయట భౌతికంగా బలంగా కనిపించడానికి కారణం ఏంటి అంటే, మన మానసికంగా ఉన్న శక్తి. మన మనసులో చూడండి ఎప్పుడు ఆందోళనతో ఉన్నామనుకోండి, అప్పుడు శక్తి ఎక్కడుంటది దానికి? నీరస పడిపోయి లోపల మనసులో చికాకు ఇలాంటివి ఏమన్నా పగ, ద్వేషాలు ఇలాంటి సరికానివి పెట్టుకున్నామనుకోండి, బయట ఇంకా మానసికంగా కూడా, భౌతికంగా కూడా దానికి ఏమి బలం ఉన్నట్టు ఉండదు. ఎప్పుడైతే మనం లోపల సరైన ఆలోచనలతో ఉండి, సరైన పనులు ఎప్పుడైతే చేస్తామో, మానసిక శక్తి కూడా ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఈయనకి అర్థమైందేంటంటే అది. అతనిలో గొప్ప శక్తి ద్యోతకమవుతోంది. అతని శక్తికి, ఉత్సాహానికి, ఆశావహ దృక్పథానికి అవధులు లేనట్లుగా ఉంది జూలియన్‌లో. అంత ఎనర్జీ కనిపిస్తుంది ఆయనలో. తన గతకాలం జీవిత విధానం కంటే భిన్నమైన జీవిత విధానాన్ని అతను గడుపుతున్నాడు అనేది అర్థమవుతూనే ఉంది. కానీ అన్నింటికంటే స్పష్టంగా ఉన్నది అతని మానసిక ఆరోగ్య పరిస్థితి. బాహ్య విజయం అంతర్విజయం నుంచే ప్రారంభమవుతుంది అనేది అర్థమైంది. అంటే చూడండి ఈయనలో ఎంతో మార్పు ఈయనకి కనిపిస్తుంది కదండీ! అన్నిటికంటే స్పష్టంగా ఏం చూస్తున్నాడు ఈయన? మానసిక ఆరోగ్య పరిస్థితి. అతని మనసులో ఎలాంటి చిరాకులు లేవు. అది కనిపిస్తుంది బయటికి. ఎందుకంటే బాహ్య విజయం బయటికి కనిపించే విజయం ఎక్కడి నుంచొస్తుంది? లోపల. లోపల ఆ విజయం సాధిస్తేనే, అంతరంలో విజయం సాధిస్తేనే అది బయటికి కనిపిస్తుంది అనేది అర్థమైందంట ఈయనకి. తన ఆలోచనా ధోరణిని మార్చుకోవడం ద్వారా జూలియన్ మాంటెల్ తన జీవితాన్నే మార్చుకున్నాడు. ఎప్పుడైతే మనం ఆలోచించే ఆలోచనలు మార్చుకుంటామో, మనం కూడా మన జీవితాన్ని మార్చుకోగలుగుతాము. జూలియన్ నేను ఈ సానుకూల, ప్రశాంత, ఉత్తేజకరమైన దృక్పథాన్ని ఎలా అలవరుచుకోగలనో సరిగ్గా చెప్పు. ఇన్నేళ్ల యాంత్రిక జీవితం వల్ల నా మానసిక శక్తులు నీరసించిపోయాయి. నిజం చెప్పాలంటే నా మనో ఉద్యానవనంలో పరిభ్రమిస్తున్న ఆలోచనలపై నాకెలాంటి అదుపు లేదు అన్నాను నిజాయితీగా. జాన్ అడిగాడంటండి. నా మనసులో ఆలోచనలపై నాకెలాంటి కంట్రోల్ లేదు. నేనెలా మారాలి? నా ఆలోచనలు ఎలా మార్చుకోవాలి అని అడుగుతున్నారంటండి ఈ జూలియన్‌ని. మన బుద్ధి చాలా మంచి సేవకురాలే. కానీ చాలా ఘోరమైన యజమాని. నువ్వు చెడే ఎక్కువ ఆలోచిస్తున్నావంటే నీ బుద్ధిపై తగినంత శ్రద్ధ పెట్టి దానికి మంచిని ఆలోచించే శిక్షణ ఇవ్వలేదని అర్థము. మనం చాలా సార్లు చెప్పుకుంటాం కదండీ! 2 రకాల మైండ్ ఎలా ఎలా ఉంటది? 2 రకాలుగా ఉంటది మన మైండ్ ఎప్పుడు. ఒకటేంటి మంచి వైపు ఇలా ముందుకు తోసుకొస్తది. ఇంకొకటి ఇటువైపు ఎవరినైనా నువ్వు వాళ్ళ మీద అంటే ఒకటి ఎప్పుడు మనల్ని ఉన్నత దిశగా తీసుకెళ్లాలని చూస్తూ ఉంటది. ఇంకొకటేంటి నువ్వు ఇలాగే ఉండు చెప్తా ఉంటది మన మైండ్. అందుకని మన బుద్ధి ఏం చేయాలి మనం? అది మనకి మంచి సేవకురాలు. ఎప్పుడు మన కంట్రోల్‌లో పెట్టుకున్నామనుకోండి సేవకురాల్లాగా మాట వింటది. అలా కాకుండా
మనం దాని అదుపు తప్పేసాం అనుకోండి, దాని మాట వింటున్నాం అనుకోండి, చాలా ఘోరమైన యజమాని మన మనసు. అంటే అందుకని ఈయనేం చెప్తున్నాడు, నువ్వు చెడే ఎక్కువ ఆలోచిస్తున్నావంటే నీ బుద్ధిపై తగినంత శ్రద్ధ పెట్టి దానికి మంచిని ఆలోచించే శిక్షణ ఇవ్వలేదని అర్థం. దానికి ఎప్పుడైతే శిక్షణ ఇస్తామో, మనం మంచి ఆలోచించే శిక్షణ ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా మంచి ఆలోచనలే ఇస్తాయి. మనం సరిగ్గా ఆలోచించట్లేదంటే ఏంటి, మనం శిక్షణ ఇవ్వట్లేదని అర్థం అంటండి. విన్స్టన్ చర్చిల్ అన్నట్లు నీ ప్రతి ఆలోచనపై నీకు బాధ్యత ఉండడమే గొప్పదనానికి నువ్వు చెల్లించే మూల్యం. అంటే ఏంటి, మనం గొప్పగా బతకాలంటే ఏంటంటే మన ఆలోచనలపై మనం ప్రతి నిమిషం ఎరుకుతూ ఉండి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము అనేదే మన బాధ్యత. అది గ్రహించుకోవడం, ఎప్పటికప్పుడు దాన్ని గమనించుకోవడమే మన బాధ్యత. అప్పుడే నువ్వు కోరుకున్న ప్రకాశవంతమైన బుద్ధి నీలో ఉద్భవిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ శరీరంలోని ఇతర కండరాలలాగే నీ బుద్ధి కూడా. దాన్ని వాడతావో వాడకుండా కోల్పోతావో నీ ఇష్టం. అంటే అంటే నేను నా బుద్ధిని ఉపయోగించకపోతే అది బలహీనమైపోతుందంటావా? అంటే నువ్వు వాడుకుంటావో లేదో నీ ఇష్టం అంటే ఈయన మళ్ళీ అడుగుతున్నారు జాన్. నేను వాడకపోతే గనుక అదేమన్నా బలహీనమైపోతుందా అంటే, అప్పుడు ఈయన అవును, ఒకటి ఆలోచించుకో. నీ చేతి కండరాలను మరింత ఉపయోగకరంగా వాడాలనుకుంటే దానికి శిక్షణ ఇస్తావు. అలాగే కాళ్ళ నరాలు కూడా, అలాగే నీ బుద్ధి కూడా నువ్వు అలవాటు చేస్తే ఎన్నో అద్భుతాలు చేయగలదు. దాన్ని కనుక సరిగ్గా వాడడం నేర్చుకున్నావంటే అది నీ కోరికలన్నింటినీ తీర్చగలదు. అంతే కదండి. ఇప్పుడు మనకి ఏదైనా చెయ్యి సరిగ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చూడండి. ఎప్పుడైతే చెయ్యి ఆహ్, సరిగ్గా అంటే ఏ పనైనా చేస్తుంటే నొప్పొస్తుంది అనుకున్నాం అనుకోండి, ఆ చేతి ఎక్సర్సైజ్ చేయమంటారు. చేతికి బలం లేదంటాను చూడండి. దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు చూడండి. అంటే మనకి ఏది ఇంకా శక్తివంతంగా పని చేయాలంటే ఏం చేస్తున్నాం? దానికి శిక్షణనిస్తున్నాము. అలాగే మన బుద్ధికి కూడానంటండి, ఎప్పుడైతే మనం శిక్షణ ఇస్తామో అది ఎన్నో అద్భుతాలు చేయగలుగుతుంది. దాన్ని కనుక సరిగ్గా వాడడం నేర్చుకున్నావంటే అది నీ కోరికలన్నింటినీ తీర్చగలదు. దాన్ని సరిగ్గా చూసుకుంటే నీకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు నీకు అడగాలని తోచాలే కానీ దాని సహజ స్థితి అయిన ప్రశాంతత, నిర్మలత్వం మళ్ళీ సంపాదిస్తుంది. శివనయోగులు ఒక మాట అంటుంటారు, నీ జీవిత సరిహద్దులు నువ్వు కల్పించుకున్నవే. మనకు తెలిసిందే గదండీ! మన జీవితం ఎలా ఉంది? ఎలా ఉన్నా సరే అది మనం సృష్టించుకున్నదే. అది ఎవరు, వేరే వాళ్ళెవరో మన జీవితంలో వేలు పెట్టి ఇది చేయరు. మనం అనుకుంటే ఏదో పక్కన వాడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది. వేరే ఎవరో వల్లే నేనిలా ఉన్నాను. ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ మన జీవితాన్ని సృష్టించుకుంది మనమే. మన ఆలోచనలతోనూ మనమే సృష్టించుకుంటున్నాము. ఎప్పుడైతే దాన్ని మార్చుకుంటామో మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు జూలియన్ అని అడుగుతున్నారు ఈయన మళ్ళీ. తమ ఆలోచనలు తమ ప్రపంచం నుంచే వస్తాయని, ఈ ఆలోచనలపైనే జీవిత సౌందర్యం ఆధారపడి ఉంటుందని జ్ఞానులకు తెలుసు. మన ప్రతి బుక్‌లోనూ తెలుసుకునేది ఇదే కదండీ! మన ఆలోచన ప్రకారమే మన జీవితం నడుస్తూ ఉంటుంది. నీకు ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపాలి అని ఉంటే, ప్రశాంతమైన, అర్థవంతమైన ఆలోచనలు తెచ్చుకో. ఎందుకు అంటే, మనం మంచి ఆలోచిస్తే మంచి మనం 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 ఎదుర్కొంటాం మంచి పరిస్థితులు. అలా కాకుండా సరికానివి ఆలోచించామంటే సరికానివే మన ముందుకొస్తూ ఉంటాయి. కాబట్టి అర్థవంతమైన ఆలోచనలను తెచ్చుకో అని చెప్తున్నారు. అయితే దానికి ఏదైనా కిటుకు చెప్పు జూలియన్ అని అడుగుతుంటే, ఏంటి నువ్వంటున్నది? జూలియన్ అడిగాడంటండి. కుబుసంలా జారిపోయే వస్త్రాన్ని తడుముకుంటూ. నాకు నీ మాటలు వింటుంటే చాలా ఉత్సాహం వస్తుంది. కానీ నాకు అసహనం ఎక్కువ. నేను ఇక్కడే ఈ గదిలోనే ఇప్పుడే నువ్వు చెప్పినవి చేయగల కిటుకు లేదా ఉపాయం ఏది చెప్పలేవా? అని అడుగుతున్నానండి నేను. దీనికి కిటికీలేమీ పనిచేయవు. శాశ్వతమైన అంతర పరివర్తనలన్నింటికి సమయము, కృషి అవసరము. అంటే దీన్నెవరో ఏదో మ్యాజిక్ లాగా జరిగిపోయేది కాదు. దీన్ని ప్రతి క్షణం ఎరుగుతూ ఉంటూ మనకు మనం చేసుకోవాల్సింది. దాన్ని చాలా కృషి చేయాలి. దానికి సమయం పెట్టాలి మనం. వ్యక్తిగత పరిమాణానికి ప వ్యక్తివత్ వ్యక్తిగత పరిణామానికి దీక్ష అవసరం. అంత మాత్రాన నీ జీవితంలో గుణాత్మకమైన మార్పు రావడానికి ఏళ్ళు, ఊళ్ళు పడతాయని కాదు. నువ్వు త్రికరణ శుద్ధిగా నేను చెప్తున్నవన్నీ నిత్యం ఒక నెల రోజుల పాటు పాటించినా నువ్వే విస్మయం చెందేంత మార్పు నీలో వస్తుంది. అందుకు దీనికి టైం పెట్టాలి. కృషి చేయాలి దీనికోసం దేనికైనా సరే. కానీ దీనికి ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు. నువ్వు కరెక్ట్‌గా చేస్తే నెల రోజులు సరిపోతుంది అని చెప్తున్నారండి. ఒక నెల రోజులు చేసినా సరే నువ్వే ఆశ్చర్యపోతావు ఆ మార్పు చూసి. నీ సామర్థ్యం అంచుల్ని అందుకుని అద్భుత ప్రపంచంలోకి అడుగు పెడతావు. అయితే ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎప్పుడూ ఫలితం గురించే ఆలోచించడం సరికాదు. అంత బదులు ఆ మార్పు జరిగే క్రమాన్ని, నీ వ్యక్తిగత ఎదుగుదలను ఆనందంగా అనుభవించు. విచిత్రం ఏంటంటే నువ్వు ఫలితం గురించి ఎంత ఆలోచించకుండా ఉంటే అంత త్వరగా అది లభిస్తుంది. అంటే ఫలితం ఇది ఇలా కావాలి, ఇలా కావాలని ఆలోచించుకొని చేసే కంటే ఏమీ ఆలోచించకుండా ఎప్పుడైతే చేస్తామో ఇంకా ఫలితం బాగా వస్తుంది అని చెప్తున్నారు. అదెలా సాధ్యం అంటే, ఎలా అంటే ఒక బాలుడి కథ చెప్తాను విను. అని ఒక చిన్న పిల్లవాడు కథ చెప్తున్నారండి. ఒక చిన్న కుర్రాడంట ఇంటి నుంచి బయటకొచ్చేసి ఒక గొప్ప బోధకుడి దగ్గర జ్ఞానం సంపాదించడం కోసం వెళ్ళాడంట. గురువు అతని మొదటి ప్రశ్న, "నేను నీ అంత జ్ఞానిని కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది?" అని అడిగాడంటండి. గురువు వెంటనే సమాధానం చెప్పాడంట, 5 ఏళ్ళు అన్నాడంట.
అది చాలా ఎక్కువ అన్నాడంట ఈ అబ్బాయి. నేను రెట్టింపు కష్టపడి పనిచేస్తే అన్నాడంట. అలా అయితే 10 ఏళ్ళు అని సమాధానం చెప్పాడంట. 10 మరీ ఎక్కువ. నేను రాత్రింబవళ్ళు చదివితే అంటే 15 ఏళ్ళు అన్నాడంట. నాకిదే అర్థం కావడం లేదు అన్నాడంట శిష్యుడు. నేను ప్రతిసారి మరింత శక్తిని ధారపోస్తూ అనంటుంటే లక్ష్యం చేరుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు. అది ఎలాగా అని అడిగాడంట. అడిగితే ఈయన దీనికి జవాబు చాలా సులభము. నీ ఒక కన్ను లక్ష్యం పైనే ఉంటే సరైన మార్గంపై నిన్ను నడిపేందుకు ఒక కన్నే మిగిలిందిగా అన్నాడు గురువు అని ముగించాడంటండి. బాగా చెప్పావు, ఇదేదో నా జీవితంలానే ఉంది అన్నాడంట. ఓపిగ్గా ఉండు, నువ్వు సిద్ధంగా ఉండి దాన్ని ఆశిస్తున్నప్పుడు నువ్వు అన్వేషిస్తున్నది నీకు తప్పక లభిస్తుంది అనే ఎరుకుతో ఉండు అని చెప్పాడంట. కానీ జూలియన్, నాకెప్పుడూ అదృష్టం కలిసి రాలేదు, ఏది లభించినా తరగని దీక్ష వల్లే సాధ్యమైంది అని చెప్పాడంట ఈయన. అదృష్టం అంటే ఏంటి మిత్రమా అని దయగా అడిగాడంట జూలియన్. అదృష్టం అంటే సంసిద్ధతకు అవకాశానికి జరిగిన పెళ్ళే. నాకు శివనయోగులు చెప్పిన ఖచ్చితమైన పద్ధతులు నీకు చెప్పే ముందు నీతో ఒక 2 మౌలిక సూత్రాలను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, మనసుపై ఆధిపత్యం సంపాదించాలంటే అన్నింటికంటే ముఖ్యం ఏకాగ్రత. నిజమా అని అడుగుతున్నా అంటండి. నేను ఇలాగే ఆశ్చర్యపోయాను మొదట్లో. కానీ అది నిజం. మనసుకు అసాధారణ ఫలితాలను సాధించగలదని నీకు ఈసరికి అర్థమై ఉంటుంది. నీకు ఒక కోరిక లేదా స్వప్నం ఉంది అంటే దానికి అవసరమైన సామర్థ్యం కూడా ఉందని అర్థం. ఏదైనా మనకి ఏ కోరిక వచ్చినా అంటండి, మనకి అది సాధించే సామర్థ్యం ఉంటేనే మనకు ఆ కోరిక వస్తుందంట. అంటే మనం ఖచ్చితంగా సాధించగలము. నాకు ఇది కావాలి అని అనిపించింది అనుకోండి, అది సాధించగల సామర్థ్యం ఉన్నప్పుడే మనకు ఆ కోరిక వస్తుందంటండి. అది శివనయోగులు గ్రహించిన విశ్వజనీన సత్యాల్లో ఇది ఒకటి. అయితే నీ మానసిక శక్తికి స్వేచ్ఛ ఇవ్వాలంటే నువ్వు దాన్ని తక్షణం జరగవలసిన పనిపై కేంద్రీకరించడం అవసరం. ఎప్పుడైతే నీ యావశక్తిని నీ ఎదుట ఉన్న ఒక లక్ష్యం పైన నిలిపావో అసాధారణమైన ఫలితాలు నీకు ఎదురవుతాయి. నీ ఏకాగ్ర చిత్తం అంత అవసరమా అని అడిగితే, నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ పొడుపు కథ విను. శీతాకాలంలో ఒక అడవిలో నువ్వు తప్పిపోయావు అనుకుందాం. నీకు వెచ్చదనం కావాలి. అయితే నీ సంచిలో ఉన్నదల్లా నీ ప్రాణమిత్రుడు రాసిన లేఖ, ఒక చేపకూర డబ్బా, ఒక చిన్న భూతద్దం. అదృష్టవశాత్తు నీకు ఎండు కట్టెలు దొరికాయి చలి కాచుకోవడానికి. కానీ వెలిగించడానికి అగ్గిపెట్టలేదు. ఏం చేస్తావు అని అడిగాడంటండి. బాబోయ్, జూలియన్ నన్ను ఓడించేశాడు, నాకు జవాబు తెలియదు అన్నాడంట ఈయన. సరే, లాభం లేదు, ఓడిపోయానని చెప్పాడంట. చాలా సులభం. ఉత్తరాన్ని ఎండుకట్టెల మధ్య ఉంచి భూతద్దాన్ని దానిపైన పట్టుకుని నిలబడు. సూర్యకిరణాలు అద్దం మీద పడి వేడి పుట్టి అంటుకుంటుంది అన్నాడంట అని చెప్పారంటండి. మరైతే ఆ చేపల డబ్బా దేనికి అని అడిగితే ఈయన, అదా నిన్ను తప్పుదోవ పట్టించడానికి చెప్పానులే అని చెప్పాడంట చిరునవ్వుతో. ఈ ఉదాహరణలోని అసలు విషయం ఇది. నువ్వు ఉత్తరాన్ని ఎండుకట్టెల మీద పెట్టినంత మాత్రాన ఏమీ జరగదు. అయితే భూతద్దం వాడిన క్షణమే నీకు వేడి పుడుతుంది. ఈ వాస్తవమే మనసుకు కూడా వర్తిస్తుంది. దాన్ని నిర్దిష్టమైన అర్థవంతమైన లక్ష్యాలపై నిలిపినప్పుడు వెంటనే నీ వ్యక్తిగత సామర్థ్యం అనే వేడిమి పుట్టి అసాధారణ ఫలితాలు ఇస్తుంది అని చెప్పాడంట. అంతే కదండి, ఇప్పుడు పేపర్ తీసేసి ఎండుగట్టెల మధ్య పెడితే అదేం వెలగదు కదా, దానికి భూతద్దం నుంచి ఆ వేడి అందించినప్పుడే అది వెలుగుతుంది. అలాగే మనం కూడా ఒక లక్ష్యం ఉందనుకోండి, ఆ లక్ష్యం మీద ఎప్పుడైతే మన వ్యక్తిగత సామర్థ్యం ఏదైతే పెడతామో అప్పుడు ఆ వ్యక్తిగత సామర్థ్యం అనే వేడంటండి ఎప్పుడైతే పెడతామో అప్పుడు అది అసాధారణ ఫలితాలను ఇస్తుంది, మనకు కావాల్సిన ఫలితాలు ఇస్తుంది. అంటే మచ్చుకి దీనికంటే అర్జునుడు ఏకాగ్రత గురించి చెప్పుకోవాలంటే, ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే అర్జునుడు ఎంత ప్రాక్టీస్ చేశాడో అని అంటే, ఒక రోజు కరెంట్ పోయిందంటండి. అర్జునుడు అన్నం తినేటప్పుడు ఆ కరెంట్ పోయినా సరే మనం తినేయగలుగుతాం కదా, ఒక ప్లేట్ అక్కడే ఉంది, తినేయగలుగుతున్నాడంట. అప్పుడు ఆలోచన వచ్చిందంట. అంటే నేను బాణం అప్పటికి విద్య నేర్చుకుంటూ, ధనుర్విద్య అంటారు, బాణాలు ఎలా వేయడం నేర్చుకుంటాడు కదండి. అప్పుడు ఆలోచన వచ్చిందంట. అంటే నేను చీకట్లో తినగలుగుతున్నాను కదా, చీకట్లో బాణం ఎందుకు వేయలేను అని ఆలోచించే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడంటండి నైట్ టైం. అదే కాకుండా 2 చేతులతో కూడా ఎలా నేర్చుకునేవాడు అంటేనంట అర్జునుడు 2 చేతులతో బాణాలు వేయగలిగేవాడంటండి. అందుకని ద్రోణాచార్యుడు గురువు కంటండి చాలా ఇష్టం అంట అర్జునుడు అంటే. ఎందుకంటే ఎలా నేర్పి ఎంత చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటాడు. చాలా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాడు. అందుకని మిగిలిన వాళ్ళందరూ అనుకునేవారంట గురువు గారికి అర్జునుడు అంటేనే ఇష్టం అన్నారంట. సరే, వీళ్ళందరికీ చూపించాలి అర్జునుడి టాలెంట్ ఏంటో అని ఒక రోజు ఒక పక్షిని చెట్టుకు కట్టేశారంటండి. కట్టేసి అందరిని అడిగే ముందు క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. అడిగి వాళ్ళని దానికి సరైన ఆన్సర్ చెప్పిన వాళ్ళే ఏంటి ఆ పక్షి కన్నును కొట్టాలి బాణంతో. సరైన ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంటుందని చెప్పాడంట. అందరిని పిలిచి అడుగుతున్నాడంట, నువ్వు చూడు, అటు చూడు, చెట్టు పైకి చూడు, ఏం కనబడుతుంది అంటే, ఒకళ్ళు చెట్టు కనబడుతుందని, ఒకళ్ళు ఆకు కనబడుతుందని, ఒకళ్ళు కొమ్మ కనబడుతుందని, ఒకళ్ళు పక్షి కనబడుతుందని రకరకాలుగా చెప్పారంటండి. అందరిని పక్కకు చూసాడంట. అర్జునుడిని అడిగితే అర్జునుడు ఆ పక్షి కన్ను కనబడుతుంది అన్నాడంట. అంటే ఆ లక్ష్యం ఏదైతే దాని మీద ఎప్పుడైతే గురి పెడతామో
అందుకని అర్జునుడు ఏకాగ్రత అనగానే అర్జునుడే గుర్తొచ్చి మనం ఈ స్టోరీ చెప్పుకుంటాం కదండి. అలాగే ఇది కూడా అంతే. మనం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం పైన మన వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు అది అసాధారణ ఫలితాలు ఇస్తుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. అంటే ఈ ప్రశ్నకు నువ్వు మాత్రమే సమాధానం చెప్పగలవు. నువ్వు అన్వేషిస్తున్నది ఏంటి? ఇంకా మంచి తండ్రివే, ఇంకా సఫలమైన సమతుల్యమైన జీవితం గడపడమా? లేక ఆధ్యాత్మిక పరమైన సంతృప్త? అదీ కాక కాస్త సరదా సాహసాలు కావాలా? నువ్వే ఆలోచించు. ఫస్ట్ నువ్వు ఆలోచించుకో, నీకేం కావాలి? క్లారిటీ ఉండాలి కదా మనకి ఏదైనా ఆలోచించుకున్నామంటే అని అడుగుతున్నారు. నువ్వు ఎలా ఏం కావాలనుకుంటున్నావు అని. నాకు శాశ్వత ఆనందం కావాలి అనుకుంటే అని అడుగుతున్నారు ఈయన. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట నవ్వుతూ అన్నాడంటండి. చిన్నదాంతో ప్రారంభించడం మేలు, అయినా అది కూడా సాధించవచ్చు అని చెప్తున్నారంట జూలియన్. ఎలా సాధించవచ్చు అంటే, శివనయోగులకి 5,000 సంవత్సరాల నుంచి ఆనంద రహస్యం తెలుసు. అదృష్టవశాత్తు ఆ రహస్యాన్ని నాతో పంచుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. నీకు వినాలనుందా అని అడిగాడంటండి. ఓహో లేదు, కాస్త విరామం తీసుకుని కారు గరాజ్ లో వాల్ పేపర్ని చూసి వద్దాం అనుకుంటున్నాను అన్నాడంటండి. ఏంటి అని అడిగితే, లేకపోతే ఏంటి, నాకు శాశ్వతానంద రహస్యం వినాలని ఉందా అని అడుగుతావేం? అందరూ చివరి వరకు తెలుసుకోవాలనుకునేది అదే కదా. అంటే ఎవరైనా దానికోసమే కదండి. ఎప్పుడూ ఆనందంగా ఉంటదంటే ఎవరొద్దంటారండి? నేను తెలుసుకోవాలనుకున్నది అదే కదా, ఇంకా వినాలనుందా అని ఎందుకు అడుగుతున్నావని అడుగుతున్నారు. నిజమేననుకో చెప్తానుండు. నువ్వు శ్రమ అనుకోకుండా నాకు మరో కప్ టీ ఇస్తావా అంటే, చాలులే సమయం వ్యర్థం చేయకు, చెప్పు నాకు ముందు అని చెప్తున్నారు. సరే, ఆనంద రహస్యం చాలా చిన్నది. నీకు ఏం చేయడం అత్యంత ప్రీతికరమో తెలుసుకుని నీ యావశక్తిని దాని వైపుకు మళ్ళించు. మనకి ఇష్టమైంది ఫస్ట్ ఏంటి, మనకు మనం చూసుకోవాలి. అసలు ఏం ఇష్టమైందో చూసుకోవాలంటండి. చూసుకుని మనకున్న శక్తినంతా దాని వైపుకే పెట్టాలంట. ప్రపంచంలో అత్యంత ఆనందంగాను, ఆరోగ్యంగాను, తృప్తిగాను జీవించే వారిని చూసావంటే నీకే అర్థమవుతుంది. వాళ్ళు తమ జీవితాశయం ఏమిటో గుర్తించి దాని అన్వేషణకు, సాధనకు జీవితాన్ని వెచ్చించారని. సాధారణంగా ఆ వ్యక్తులకు ఒకే ఆశయం ఉంటుంది. అందులో సేవా దృక్పథము ఉంటుంది. ఒక్కసారి నీ మనశ్శక్తిని నువ్వు ప్రేమించే విషయం వైపు మళ్ళించావంటే నీకన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నీ కాంక్షలన్నీ సులువుగా, హుందాగా తీరతాయి అని చెప్తున్నారండి. అంటే నాకిష్టమైనది ఏదో గుర్తించి దాన్ని చేయమంటావు అంతే కదా అంటే, అది యోగ్యమైన పని అయితే. అంటే అంటే నేనంటే నాకిష్టమని చెప్పేసి ఏ పనైనా చేసేయచ్చా అంటే, కాదు కాదు. అది యోగ్యమైన పనైతేనే అంటున్నారు. అంటే యోగ్యత అంటే ఏంటి? ఎలా నిర్వచిస్తావు యోగ్యతని అంటే, నేను ఇందాకే చెప్పాను జాన్. నీ ఆదర్శం ఏదో రకంగా ఇతరుల జీవితాన్ని మెరుగుపరిచేలా ఉండాలి. మనం ఏదో కోరుకు నాకిది కావాలనుకుంటే అదెలా ఉండాలి? కంపల్సరీగా అది పక్కన వాళ్ళెవరికో కూడా ఆళ్ళ జీవితం కూడా బాగుపడేలాగా ఉండాలి. విక్టర్ ఫ్రాంకిల్ నాకంటే బాగా ఈ విషయం చెప్పాడు. ఆనందంలా విజయం కూడా వెంటపడితే వచ్చేది కాదు. దానంతట అదే అదే లభించేది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనం కంటే ఉన్నతమైన ఆదర్శం కలిగి, దానికి అంకిత భావంతో కృషి చేసినప్పుడు ఆయాచితంగానే ఆనందం లభిస్తుంది. ఇప్పుడు చూడండి, నా కోసమే నేను పని చేసుకున్నాననుకోండి, అందులో వచ్చే ఆనందం కంటే పక్కన వాళ్ళకి సాయం చేసి అంకిత భావంతో ఏమి ఆశించకుండా ఎప్పుడైతే అంకిత భావంతో పక్కన వాళ్ళ కోసం కూడా కృషి చేశామో అప్పుడు ఆయాచితంగా ఎవరు మనం ఆశించకుండానే ఆనందం అనేది మనకి ఆటోమేటిక్ గా వస్తుందంటండి. నీ జీవిత లక్ష్యం నిర్ణయించుకుంటున్న వెంటనే నీ చుట్టూ ప్రపంచం చైతన్యంతో తొణికిసలాడుతుంది. ప్రతి ఉదయం అపరి అపరిమితమైన శక్తి, ఉత్సాహాల నిధులతో నువ్వు నిద్రలేస్తావు. ఆ ఖచ్చితమైన లక్ష్యం పైనే నీ శక్తి అంతా కేంద్రీకృతమే ఉంటుంది. నీకు వ్యర్థం చేసేందుకు సమయం ఉండదు. కనుక ఎంతో విలువైన నీ మనశ్శక్తి అనవసరమైన ఆలోచనలపై వ్యర్థమవ్వదు. నీకు తెలియకుండానే ఆందోళన చెందడం తగ్గిపోయి మరింత ఉత్పాదక స్వభావంతో పనిచేస్తావు. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నీ లక్ష్య సాధనకు నీ అంతరాంతరాల్లోంచి ఎవరో మార్గం చూపుతున్నట్లు నీలో ఒక విధమైన ప్రశాంతత, సంయమనం చోటు చేసుకుంటాయి. అదొక అద్భుతమైన అనుభూతి. నాకది ఎంత ఇష్టమో అని చెప్తున్నారు జూలియన్. వినడానికే గొప్పగా ఉంది. ముఖ్యంగా నిద్ర లేవడమే ఉత్సాహంతో లేస్తామని చెప్పావే. అంతే, ఇప్పుడు మనకేదైనా నచ్చింది చేశామనుకోండి, ఇష్టం ఉంటది, ఇంట్రెస్ట్ ఉండి, ఆసక్తి ఉంటది. అందుకని నేను నిద్ర లేవడమే ఉత్సాహంతో లేస్తాము అని చెప్తే అదెంతో బావుంది. ఎందుకంటే నీతో నిజాయితీగా చెప్పాలంటే ఎన్నో రోజులు ఈయనకసలు దుప్పట్లోంచే బయటకి రాబుద్దవ్వదంటండి. ఈ ట్రాఫిక్కు, కోపిష్టి క్లయింట్లు, దౌర్జన్యపరులైన ప్రత్యర్థులు, ఆపకుండా ఎదురయ్యే వ్యతిరేక ప్రభావాలు ఇవన్నీ ఎదుర్కొనే కంటే నిద్రపోవడమే నయమనిపిస్తుంది. పొద్దున్న లేవగానే అవన్నీ గుర్తొస్తాయంటండి. అంటే ఎప్పుడు లాయర్ కదా ఈయన చేసే వృత్తి కదా! అందులో చేసే వచ్చే కష్టాలన్నీ ఇంక అస్తమానం అదే గుర్తొస్తాయంటండి. లేవబుద్ధి కాదంట. ఇవన్నీ నాలో విపరీతమైన అలసటను కలిగిస్తాయి. ఎక్కువ మంది అంతంత సేపు ఎందుకు నిద్రపోతారో తెలుసా అని అడుగుతున్నాడు. ఎందుకు అంటే, వాళ్ళకి చేయడానికి అంతకంటే ఇంకేమీ పని లేదు కనుక. సూర్యోదన సూర్యోదయంతోటే లేచే వాళ్ళందరిలోనూ ఒక సామాన్య లక్షణం ఉంటుంది. అంటే ఏంటి ఉన్మాదమా అంటే, ఇది బోడి జోక్ కాదు. వాళ్ళందరిలోనూ తమ అంతర సామర్థ్యాన్ని వెలికి తీసే లక్ష్యాన్ని
ఎప్పటికప్పుడు వెలిగిస్తూ ఉండాలన్న తాపత్రయం ఉంటుంది. వారి ప్రాధాన్యతలే నడిపిస్తాయి. ఎవరైతే పొద్దున్నే లేవాలనుకునే వాళ్ళందరికీ ఏంటంటే ఏంటి వాళ్ళలో ఉన్న అంతర్ సామర్థ్యం ఏముంది అనేది వెలికి తీసి ఆ లక్ష్యం ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తాపత్రయం ఉంటుందంటండి. అందుకని వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఆ ప్రాధాన్యతలే వాళ్ళని నడిపిస్తాయంట. కానీ అదేదో అనారోగ్యకరమైన ఉన్మాద స్థితిలో కాదు. అప్రయత్నమైన సరళమైన పద్ధతిలో తాము చేపట్టిన పని పట్ల వారికున్న జిజ్ఞాస, ప్రేమల వల్ల వారు ఆ క్షణానికి ఆ పనిపైనే యావత్ దృష్టిని కేంద్రీకరించగలరు. అందువల్ల వారి శక్తి హరించుకుపోదు. నీకు జీవితంలో వీరికంటే సజీవ శక్తి సంపన్నులైన ముఖ్యులైన వ్యక్తులు మరి కనిపించరు. శక్తి హరించుకుపోవడమా? ఇదేదో కొత్త యుగానికి సంబంధించిన పదంలా ఉంది. నువ్వు దీన్ని హార్వర్డ్‌లా స్కూల్‌లో నేర్చుకోలేదని పందెం అంటే, అవును నిజం. శివనయోగులే నాకు ఈ భావనను కనిపెట్టారు. కొన్ని శతాబ్దాలుగా ఇది ఉనికిలో ఉన్నప్పటికీ, ఆనాడు దీని వినియోగం ఎంత ఉందో, ఈనాడు దీని అవసరం అంతే ఉంది. మనలో చాలామంది చాలా అనవసరమైన, అపరిమితమైన ఆందోళనలకు గురవుతుంటారు. దీనివల్ల మనలో ఉన్న సహజమైన శక్తియుక్తులు హరించుకుపోతాయి. అంటే నువ్వెప్పుడైనా బైసికిల్ టైర్‌లోని లోపటి ట్యూబ్ చూసావా అని అడుగుతున్నారు. చూసానంటే అదెలా ఉంటది? అది పూర్తిగా గాలితో నిండిపోయిందనుకోండి. నిండి అంటే టైర్ కరెక్ట్‌గా ఉందనుకోండి. గాలితో ఉండి పూర్తిగా గాలి పు కర సమానంగా సరిపడా ఉందనుకోండి. నిన్ను గమ్యానికి సులువుగా చేరుస్తుంది. కానీ దాంట్లో ఒక కన్నం పడింది. ఒక చిల్లు పడింది ఆ టైర్‌కి. పడినప్పుడు ఏమవుతుంది? ఎప్పటికైనా అది ఆ గాలి పోయినప్పుడు ఆ టైర్ పనిచేయకుండా పోయి ప్రయాణం అకస్మాత్తుగా ఆగిపోతుంది. మన మనసు కూడా అలాగే పనిచేస్తుందంటండి. ఆందోళన వల్ల ఎంతో విలువైన నీ మానసిక శక్తి సామర్థ్యాలకు కన్నం పడుతుంది. అంటే మన సైకిల్ ట్యూబ్‌లో ఎలా అయితే ఆ రంధ్రం ఉందంటే, ఇంక మనం ప్రయాణం చేయడానికి పనిచేయదు గదండీ! అలాగే మనం ఎప్పుడైతే ఆందోళనతో ఉంటామో, మనం మన మానసిక శక్తి మన మనసులో ఉన్న శక్తి సామర్థ్యాలన్నిటికి కన్నం పడుతుందంటండి అలాగే. టైర్ లోపల ట్యూబ్‌లోంచి గాలి పోయినట్లు మనకున్న శక్తి అంతా కూడా అందులోంచి బయటికెళ్ళిపోద్దంట. ఆ ఆందోళన ఎప్పుడైతే పడుతుంటామో, మన లోపల శక్తి అంతా ఆ రంధ్రంలోంచి సైకిల్ రంధ్రంలోంచి బయటికెళ్ళిపోయినట్లుగా ఎళ్ళిపోతదంటండి శక్తి. క్రమంగా ఏమవుతుందప్పుడు శక్తనేది మిగలదు. అప్పుడు మనలో ఉన్న క్రియేటివిటీ గాని, ఇంకా ఏదో చేయాలని ఆశావహ దృక్పథం గాని, మన లక్ష్యం దాని వైపు ఎళ్ళాలనే కోరిక ఇవన్నీ పోతాయంటండి. పోయి నిస్త్రాణగా మిగిలిపోతాం. ఏం చేయాలో తెలియకుండా అలా ఉండిపోతామంటండి. ఈయన అప్పుడేం చెప్తున్నారు, నాకు అనుభవమే ఇలాంటివి. ఇలాంటి సంక్షోభాల కల్లోలంలోనే బతుకుతూ ఉంటాను నేను. ఒకేసారి అనేక చోట్ల ఉండాల్సొస్తుంది. అందరిని సంతోషపెట్టలేను. అలాంటి రోజు నిజంగా నేను చేసిన పని తక్కువే అయినా కూడా చాలా ఆందోళనగా అనిపిస్తదంటండి. అనిపించి ఆ రోజంతా శక్తంతా పోయినట్టు అనిపిస్తుంది అని చెప్తున్నాడు ఈయన. అలాంటప్పుడు ఇంటికొచ్చి చేసేది ఒక్కటేనంట ఈయన. స్కాచ్ సీసా పట్టుకొని టీవీ రిమోట్‌తో కుర్చీకి అతుక్కుపోయి ఉంటాడంటండి. అంటే ఒక్కొక్క రోజు పని ఎక్కువ చేసిన అలసట ఉండదు. ఎందుకు అంటే అది ఇష్టంగా చేసినప్పుడు. అలా కాకుండా ఆందోళనతో అమ్మో! అక్కడ చేయనా, ఇక్కడ చేయనా అన్ని పనులు ఒకేసారి పెట్టుకున్నామనుకోండి, చేసిన పని తక్కువైనా సరే నీరసం వచ్చేస్తది. నేను చెప్తున్నది సరిగ్గా ఈ విషయమే. ఇదే చెప్తున్నారు జూలియన్. నేను దీని గురించే చెప్తున్నాను. ఒత్తిడి ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది. ఒక్కసారి నీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నావంటే జీవితం మరింత సరళమవుతుంది. ప్రయోజనకరం కూడా అవుతుంది. అందుకని నీ అంతిమ లక్ష్యాన్ని కనుక్కున్న తర్వాత ఇంక నువ్వు ఒక్క రోజు కూడా పని చేయాల్సిన అవసరం రాదు అని చెప్తున్నారు. పదవీ కాలం ముగియక ముందే విరమణ అంటే కాదు. ఖచ్చితంగా చెప్తున్నారంటండి జూలియన్. నీ పనే నీకు ఆటగా అనిపిస్తుంది. నా లక్ష్యం కోసం, నా ఆకాంక్ష కోసం న్యాయవాద వృత్తిని వదిలేయడం సాహసం గాదు. నాకొక సంసారం ఉంది, బాధ్యతలున్నాయి. కనీసం నా మీద ఆధారపడి జీవిస్తున్న 4 ప్రాణాలున్నాయి అని చెప్తున్నాడంట. నువ్వు రేపొద్దున్నే ఉద్యోగం వదిలేయమని నేను చెప్పడం లేదు. అయితే ఎంతో కొంత రిస్క్ తీసుకోక మాత్రం తప్పదు. నీ జీవితాన్ని ఒకసారి కదిలించి చూడు. దాని చుట్టూ ఉన్న సాలెగూళ్ళ దుమ్ము దులుపు. నువ్వింతకు ముందు వెళ్ళిన దారిలో వెళ్ళు. చాలా మంది తమకు సౌకర్యవంతమైన, అలవాటైన పరిధిలో బతుకుతూ ఉంటారు. రామన్ యోగి మొట్టమొదట నాకు వివరించింది ఏమిటంటే, ఈ అలవాటైన పరిధి నుంచి బయటపడడం అనే. దాన్ని అధిగమించినప్పుడే మనిషిగా నీలో ఉండే శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించగలుగుతాము. ఇప్పుడు మనకేదైనా ఒక తెలిసిన పని చూడండి, అదే పనిగా ఇంకా అలా ఒక రొటీన్‌గా అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే దాని నుంచి బయటపడ్డామో, అంటే రోజు చేసిన పనే మళ్ళీ చేసిన పనే మళ్ళీ చేసామనుకోండి, ఆ రొటీన్‌లో పడిపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే డిఫరెంట్‌గా చేసామో, అప్పుడు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించగలుగుతామంటండి. ఆ మానవ గుణాలేంటి అని అడిగితే, నీ మనసు, నీ శరీరం, నీ ఆత్మ అని చెప్తున్నారు. ఎందుకు నేను చేయాల్సిన సాహసాలేంటి అంటే, మరీ ప్రాక్టికల్‌గా ఉండడం మానేయి. నువ్వెప్పటినుంచో చేయాలనుకున్న పనులన్నీ చెయ్యి. నటులు కావడం కోసం న్యాయవాద వృత్తిని వదులుకున్న వాళ్ళు నాకు తెలుసు. జా జార్జ్ సంగీత విద్వాంసుడు కావడం కోసం ఉద్యోగం మానేసిన అకౌంటెంట్లు తెలుసు ఈ క్రమంలో. ఇన్నాళ్ళు వాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందారు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు సెలవులపై వెళ్లి దర్జాగా డబ్బులు తగలేసి విహారాలు చేయలేకపోవచ్చు. అయితే మాత్రమే ఇలాంటి సాహసాలే జీవితంలో ప్రయోజనం కలిగించేవి. రెండో మెట్టుపై ఒకే పాదం ఉంచి మూడో మెట్టు ఎక్కలేకపోతున్నావంటే ఎలా?
అంటే నాకు అన్ని కావాలి అని దేన్ని వదలకపోతే ఎలాగా? ఇప్పుడు ఒక మెట్టు మీద కాలు ఉంచామండి, పై మెట్టు మీదకి వెళ్ళాలంటే ఈ కింద కాలు తీసి పైన పెట్టాలి కదా, అలా పెట్టకుండా నేను పైకి ఎక్కలేకపోతున్నానంటే ఎలాగా అని చెప్తున్నారు. నువ్వు చెప్పింది అర్థమవుతుంది అని అంటుంటే, నెమ్మదిగా ఆలోచించు, నీ జన్మకు సార్థకత ఏంటో ఆలోచించుకుని దానికి తగ్గట్లుగా ప్రవర్తించు అని చెప్తున్నారు. నిజం చెప్పమంటావా జూలియన్, నేను చేసేదల్లా ఆలోచించడమే. నాతో వచ్చిన సమస్య ఏంటంటే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను. అసలు నా మనసు ఆలోచించడం మాననే మానదు. ఒక్కోసారి ఆలోచనలతో పిచ్చెక్కుతుంది అని చెప్తున్నారు. ఈయన ఆలోచన జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు కదా! కానీ నాకు చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అవి ఆగట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదంటే, నేను చెప్పే ఆలోచన వేరు. శివనయోగులు రోజు కాసేపు తాము ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయం ఆలోచించేందుకు కొంత సమయం వెచ్చించేవారు. దానికంటే విశిష్టంగా మరుసటి రోజు తాము ఎలా మెరుగవ్వాలి అని కూడా దీర్ఘంగా, నిజాయితీగా ఆలోచించేవాళ్ళు. అంటే అంటే అసలేమి ముందు నేను పలానా దగ్గరికెళ్ళాలనుకోకుండా ఎళ్ళలేం కదండీ! దానికోసం ఆలోచించేవారంట. రేపు ఎక్కడికెళ్ళాలని ఆలోచించేవారంట. కానీ దానికంటే ఇంకా ఎక్కువగా ఏం ఆలోచించేవారు, నేను ఇంకా రేపొద్దున్న ఇంకా ఎక్కువగా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువగా ఎలా ఎలా ఉండాలి అని నిజాయితీగా ఆలోచించేవారంటండి. ఇలా రోజు ఇంకా మెరుగవ్వాలని ఆలోచించడం వల్ల కొంతకాలానికి వారిలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. అందుకే మనం కూడా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నానా లేదా? మనం ప్రతిరోజు మనం కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అంటే నేను తరచూ నా జీవితం గురించి ఆలోచించాలంటావు అని అడిగితే, అవును, రోజుకొక్క 10 నిమిషాలు ఏకాగ్రతతో ఆలోచించినా చాలు నీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. అంటే మన కోసం మనం కనీసం అంత బిజీగా ఉన్నవాళ్ళు కూడా ఒక్క 10 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలి. అంటే మనం ధ్యానం చేసి మనం టైం మన కోసం పెట్టుకుంటున్నాం కానీ, కంపల్సరీగా దీనికోసం కూడా ఏంటి నేను చేయాల్సిందేంటి అనే దాని కోసం కూడా కొంచెం టైం పెట్టుకోమంటున్నారు ఎవరి కోసం వాళ్ళు. నువ్వు చెప్తున్నది అర్థమవుతోంది జూలియన్. కానీ నా సమస్య ఏంటంటే, ఒక్కసారి నా దినచర్య ప్రారంభమైందంటే భోంచేయడానికి 10 నిమిషాలు కూడా దొరకదు అని చెప్తుంటే, మిత్రమా నీ ఆలోచనలు, నీ జీవితం బాగు చేసుకోవడానికి సమయం లేదు అనడం ఎలా ఉందో తెలుసా? కారు నడపడంలో బిజీగా ఉన్నావు కనుక పెట్రోల్ వేసుకోవడానికి సమయం లేదు అనడం లాంటిది. చివరికి పెట్రోల్ అయిపోవడం తప్పదు. అంతే కదా! ఇప్పుడు నిజంగా కారు నేను చాలా బిజీగా ఉన్నాననేసి కారు కారు డ్రైవ్ చేసుకుంటూ ఎళ్తున్నాము. అందులో పెట్రోల్ లేకుండా కారు నడుపుకుంటూ వెళ్ళిపోతానంటే ఎలా నడుస్తుంది కారు? అలాగే మనం కూడా నాకు టైం లేదు, నేను ఇలా ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోడానికి టైం లేదు అంటే అసలెలా నడుస్తది మన బండి? శరీరం అనే బండి ఎలా నడుస్తుంది? అర్థమైంది అన్నట్లు నాతో ఏవో నైపుణ్యాలు పంచుకుంటా అన్నావు జూలియన్ అని మళ్ళీ గుర్తు చేశాడంట ఈయన. ఏవైనా ఆచరణయోగ్యమైన శిక్షణ విధానాలు నేర్పుతాడేమో అని ఆశతో. మనసును అదుపు చేయడానికి అన్నింటికంటే శిఖరాయమానమైన నైపుణ్యం ఒకటుంది. అది శివనయోగులు నాపై విశ్వాసంతో, నమ్మకంతో నాకు నేర్పింది. దాన్ని 21 రోజులు అభ్యసించడం ద్వారానే నేను కొన్నేళ్లుగా ఎరగనంత శక్తిని పుంజుకుని ఉత్సాహాన్ని, అనుభూతిని చెందాను. ఈ అభ్యాసం 4,000 ఏళ్ల నాటిది. దాని పేరు గులాబీ పువ్వు హృదయం అని చెప్తున్నాడు. దాని గురించి అయితే ఇంకా చెప్పు అంటే, ఈ అభ్యాసం చేయడానికి ఏం కావాలంట? కావాల్సిందల్లా ఒక్క తాజా గులాబీ పువ్వంటండి, ఒక నిశ్శబ్ద ప్రాంతం అంట. ప్రకృతి పరిసరాలైతే మరీ మంచిదంట. కానీ ఒక చిన్న చక్కటి మామూలు ఒక రూమ్ అయినా పర్వాలేదంటండి. ఒక చిన్న గులాబీ పువ్వు, ఇంకేంటి నిశ్శబ్దంగా ఉండాలి ఒక ప్లేస్. ఆ ప్లేస్‌లో చూడమంటున్నారు. ఆ గులాబీ పువ్వు మధ్య భాగంలో అంటే ఆ హృదయంలోకి తదేకంగా చూడమంటున్నారు. గులాబీ మన జీవితం వంటిది అని రామన్ యోగి అంటారంటండి. నీకు దారి పొడవునా ముళ్ళెదురవుతాయి. కానీ నీకు విశ్వాసం, నీ కలలపై నమ్మకం ఉంటే ఎప్పటికైనా ముళ్ళు దాటుకుని గులాబీ సౌందర్యాన్ని చేరుకుంటావు. గులాబీని కన్నార్పకుండా చూస్తూ ఉండు అని అంటే ఇది చేయమంటున్నారు ఒక ప్రాక్టికల్ లాగా. దాని రంగు, మృదుత్వం, డిజైను చూడు. దాని పరిమళాన్ని ఆఘ్రానిస్తూ నీ ముందున్న గులాబీ గురించే ఆలోచించు. దాన్ని ముందు చూడమంటున్నావు. గులాబీ చేతిలో తీసుకుని దాన్ని ఎలా ఉందో, దాని రంగు ఎలా ఉందో, ఎంత స్మూత్‌గా ఉందో, దాని వాసన ఎంత బావుందో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండమన్నారు. దాని గురించే ఆలోచించాలంటండి. మొదట్లో ఈ అందమైన వస్తువు నుంచి నీ దృష్టిని మళ్లిస్తూ ఎన్నో ఆలోచనలొస్తాయి. కానీ ఓ పక్కన మనం ఇలా చేస్తా ఉన్నా మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటది గదండీ! ఫస్ట్ చాలా ఆలోచనలొస్తాయి. కానీ నీ మనసుకు శిక్షణ లేనందువల్ల అలా జరుగుతుంది. దాని గురించి పెద్దగా ఆందోళన పడకు. త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుంది. నీ దృష్టిని ఎప్పటికప్పుడు గులాబీ మీదకి తిప్పుతూ ఉండు. క్రమంగా నీ మనసు నిశ్చలంగా, క్రమబద్ధంగా మారుతుంది. ఫస్ట్ ఆ గులాబీ పువ్వుని చూస్తా ఉంటే వేరే వేరే ఆలోచనలొస్తూ ఉంటాయి. కానీ నెమ్మదిగా ప్రాక్టీస్ చేసే కొలది మన ఆలోచనలు మారుతా నెమ్మదిగా తగ్గుతా ఉంటాయంటండి ఆలోచనలు. నిశ్చలంగా, క్రమబద్ధంగా మారుతుందంట మన మనసు. అంతేనా, ఇదేదో చాలా సులువుగా ఉందే అన్నారు. అదే దానిలోని అందం జూలియన్ అన్నాడంటండి. అయితే ఇది ప్రయోజనకరంగా ఉండాలంటే దాన్ని రోజూ ప్రయోగించాలి. మొదట్లో 5 నిమిషాలు కూడా ఈ అభ్యాసం చేయడం చాలా కష్టం అనిపిస్తుందంటండి. మనమంతా ఎంత హడావిడిలో, గొడవలో బతుకుతామంటే నిశ్చల నిశ్చలత్వం, నిశ్శబ్దం అన్నవి మనకి ఏమిటో అసహజంగా, అసౌకర్యంగా అనిపిస్తాయి. నా మాటలు విన్న వెంటనే ఎక్కువ మంది మాకు తీరిగ్గా కూర్చుని ఒక పువ్వుకేసి తదేకంగా చూసే టైం లేదు అని చెప్తారు. ఇలాంటి వాళ్ళు
తమకు పిల్లలు నవ్వు వినే సమయం లేదని, వానలో చెప్పులు లేకుండా నడిచే సమయం లేదని కూడా అంటారు. వీరికి మైత్రి పెంచుకోవడానికి టైం ఉండదు. ఎందుకంటే స్నేహానికి కూడా కొంత సమయం అవసరం అని చెప్తున్నారు. నీకు ఇలాంటి వాళ్ళ గురించి బాగా తెలిసినలే ఉందే అని అడుగుతుంటే ఈయన ఏమంటున్నాడంటే, ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడినే అన్నాడంటండి జూలియన్. కాసేపు అతను మౌనంగా ఉండి, మాకు మా అమ్మమ్మ గృహప్రవేశం నాడు బహుమతిగా ఇచ్చిన పాతకాలం గోడ గడియారం కేసి తదేకంగా చూస్తూ కూర్చున్నాడంటండి. తమ జీవితాలు ఈ రకంగా గడిపే వారిని చూస్తే నాకు మా నాన్న అభిమాన బ్రిటిష్ నవలా రచయిత అన్న మాటలు గుర్తొస్తాయని అది చెప్తున్నాడు. ఏంటి, మనం ఎప్పుడు గడియారం, క్యాలెండర్ మన జీవితాలను శాసించకుండా, మన జీవితంలోని ప్రతి క్షణంలోని మాధుర్యాన్ని, గూఢతను అనుభవించడానికి అడ్డుపడకుండా చూసుకోవాలి అన్నాడటండి. అంటే ఎంతసేపు టైం చూసుకుంటూ అమ్మో ఈ టైం అయిపోతుంది, అదైపోతుంది అని హడావుడి పడిపోకుండా మన జీవితాన్ని ఆస్వాదించమని చెప్తున్నారండి. మిగిలింది నేను రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.